మరో బ్రేకింగ్ న్యూస్. యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటా అని చెప్పి 2 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశాడని హర్ష సాయిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ తో కలిసి నాసింగ్ పోలీస్ స్టేషన్ లో హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. హర్ష తండ్రి రాధాకృష్ణ పైన కేసు పెట్టింది. బాధితురాలకి సొంత ప్రొడక్షన్ హౌస్ ఉంది. వీడు హర్ష సాయితో కలిసి ఓ సినిమా నిర్మించింది. శ్రీ పిక్చర్స్ బ్యానర్ లో హర్ష సాయి హీరోగా మెగా అనే మూవీని నిర్మించారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఓ యువత దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశాడని హర్ష సాయిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ తో కలిసి నాసింగ్ పోలీస్ స్టేషన్ లో హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది. అటు హర్ష తండ్రి రాధాకృష్ణ పైన కూడా కేసు పెట్టేది. బాధితురాలకి సొంత ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ప్రియుడు హర్ష సాయితో కలిసి ఓ సినిమా కూడా నిర్మించింది. శ్రీ పిక్చర్స్ బ్యానర్ లో హర్ష సాయి హీరోగా మెగా అనే మూవీని నిర్మించారు. కానీ ప్రజెంట్ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మేడం ఒక నిమిషం చెప్పండి మేడం, ఒక నిమిషం మాట్లాడండి మేడం. రిటర్న్ కొడుతుంది, లైట్ బంద్ చేయరు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ హర్ష సాయిపై కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటా అని చెప్పి 2 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశాడని హర్ష సాయిపై ఓ యువతి ఫిర్యాదు చేసింది. అడ్వకేట్ తో కలిసి నాసింగ్ పోలీస్ స్టేషన్ లో హర్ష సాయిపై ఫిర్యాదు చేసింది ఆ యువతి. యూట్యూబర్ హర్ష సాయిపై ఓ యువతి కేసు పెట్టింది. తన దగ్గర 2 కోట్ల రూపాయలు తీసుకున్న మోసం చేశాడు అని ఆ యువతి ఆరోపించింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రానా, ఈ కేసుకు సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? సో విక్టిము అలాగే హర్ష సాయి ఇద్దరు కలుపుకొని ఒక సినిమాను కూడా నిర్మించారు. మెగా అనే టైటిల్ కూడా పెట్టారు. పెట్టిన తర్వాత అదే సినిమాకి ఇది ఎవరైతే విక్టిమ్ ఉందో ఆమె ప్రొడ్యూసర్గా కూడా ఉన్నటువంటి నేపథ్యం కనబడుతుంది. ఈ మధ్య కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మధ్యలో ఆగిపోవడానికి ప్రధాన కారణం హర్ష సాయి అంటూ కూడా మొదటి నుంచి కూడా తన సన్నిహితుల వద్ద విక్టిమ్ చెప్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ సినిమా జరుగుతున్నప్పుడు, ఈ సినిమా చర్చలు జరుగుతున్నప్పుడే ఇద్దరికి బాగా పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమగా మారిన తర్వాత అది పెళ్లిపీటల వరకు కూడా వెళ్తుందనేసి కూడా అనుకున్నారు. ఏకంగా ఇద్దరు పేరెంట్స్ కూడా ఒప్పుకున్నట్టుగా విక్టిమ్ ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. హర్ష సాయి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో ఒక సెన్సేషన్గా ఉన్నారు. ఎందుకంటే గతంలో 4-5 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం ఎక్కువగా పేదవాళ్ళని టార్గెట్ చేసుకుని వాళ్ళకి కావాల్సినటువంటి నీడి అంత వస్తువులు కానీ, డబ్బులు కానీ, లేకపోతే వాళ్ళకి ఏమన్నా షాప్స్ పెట్టడం కానీ, లేకపోతే ఇంకేమన్నా కొనించడం, ఇవన్నీ కూడా వ్యవహారాలన్నీ కూడా చేస్తూ ఉండేటాడు. ఎప్పుడైతే డబ్బులు ఇవ్వడం స్టార్ట్ చేశాడో ఆ వీడియోస్ అనేది చాలా పాపులర్ అయినటువంటి నేపథ్యం కాబట్టి ఏకంగా తెలుగుతో పాటు తమిళ్, హిందీలో కూడా హర్ష సాయి పేరు అనేది ఒక బ్రాండ్గా మారిపోయినటువంటి నేపథ్యం కాబట్టి గత 2 నెలల నుంచి కూడా మనం చూస్తున్నాం హర్ష సాయి మీద అనేక
ఆరోపణలు కూడా వచ్చాయి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్, ఆన్లైన్ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నాడు, దానివల్ల 100 కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నాడంటూ కూడా ఒక ఎన్ఆర్ఐ ఏకంగా రవి అనే వ్యక్తి అతని పైన అనేక రకాల కూడా ఆరోపణలు చేశారు. ఆ వివాదం దాదాపు 2 నెలల పాటు కూడా నడిచినటువంటి సందర్భం కనపడుతుంది. ఇప్పుడు ఏకంగా హర్ష సాయి పైన ఒక రేప్ కేసు, అలాగే మోసం చేశాడు, పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని కూడా ఇవాళ బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్గా ఉన్నటువంటి ఒక విక్టిమ్ ఇవాళ నాసిక్ పోలీసుల్ని కలిసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. నాసిక్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాదాపు 4 సెక్షన్స్ కింద ఇప్పటికే ఇటు హర్ష సాయి మీద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఆ సెక్షన్స్ కూడా చాలా కఠినంగానే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది అఫిషియల్గా ఆమె జ్యూరిడిక్షన్ కూడా ఇటు నార్సింగ్ పోలీస్ స్టేషన్ వస్తుంది కాబట్టి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. మొదటి సెక్షన్ వచ్చి ఐపీసీ 328 ఒకటి, అలాగే 376/2 ఒకటి, 354 ఒకటి, 376N ఒకటి. సో ఇట్లా 4 సెక్షన్స్ కింద హర్ష సాయి మీద కేసు నమోదైనటువంటి నేపథ్యం కాబట్టి దానితో పాటు ఈ కేసులో మరొక నిందితుడిగా ఏదైతే బాధితులను స్టేట్మెంట్ ఇచ్చింది హర్ష సాయి తండ్రి ఎవరైతే ఉన్నారో రాధాకృష్ణకి ఈ వ్యవహారాలన్నీ కూడా తెలిసి అతను పెళ్లికి కూడా ఒప్పుకొని అతను మోసం చేసేలాగా కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే తన కొడుకుని చేయనీయకుండా కూడా అతను ప్రోత్సహిస్తున్నాడంటూ కూడా అతనిపైన కూడా కేసు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదేమన్నా కానీ ఇప్పుడు హర్ష సాయి మీద అయితే కన్ఫర్మ్గా కేసు అయితే నమోదైంది. ఇప్పుడు ప్రస్తుతం బాధితురాలు ఎవరైతే ఉందో దాదాపు 1.5 గంటల పాటు కూడా నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఉండి ఆమె మొత్తం అసలు ఏం జరిగింది, హర్ష సాయి ఎప్పుడు పరిచయం అయ్యాడు, ఏ రకంగా పరిచయాడు, ఎట్లా అతను మాయమాటలు చెప్పాడు, ఏ విధంగా తను లంగ తీసుకున్నాడు, ఏ రకంగా తనని శారీరకంగా వాడుకున్నాడు, పెళ్లి పేరుతో ఏ రకంగా మోసం చేశాడు, ఇప్పుడు ఏ విధంగా తను మొహం చాటేశాడు, తనకు సంబంధించిన కాల్స్ కానీ రికార్డింగ్స్ కానీ ఫొటోస్ కానీ అవన్నీ కూడా, అలాగే ఇరు ఫ్యామిలీస్తో దిగినటువంటి ఫొటోస్ కానీ అవన్నీ కూడా పోలీసుల వద్ద సబ్మిట్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే బాధితురాల్ని నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి గోల్కొండ ఏరియా హాస్పిటల్లో మెడికల్ టెస్టుల కోసం బాధితురాల్ని తీసుకెళ్లినటువంటి నేపథ్యం కనబడుతుంది. సో బాధితురాలు కూడా చిన్న వ్యక్తి ఏమి కాదు, ఆమె కూడా బిగ్ బాస్ ఓటీటీలో ఆమె చేసింది, పైగా ఆమె కూడా పాపులర్ అయింది. తర్వాత తను సంపాదించినటువంటి డబ్బులతో ఖచ్చితంగా కూడా ఒక సినిమా నిర్మించాలి హర్ష సాయితో అనుకునే ఉద్దేశంతో వీళ్ళిద్దరు కూడా కొలాబరేట్ అయ్యి ఒక మెగా అనే సినిమాను కూడా వాళ్ళు స్టార్ట్ చేసిన నేపథ్యం కనబడుతుంది. ఏకంగా ఆ సినిమా స్టార్ట్ అయింది, తర్వాత ట్రైలర్ రిలీజ్ అయ్యారు. ట్రైలర్ రిలీజ్ రోజు కూడా ఇద్దరు మాట్లాడారు, అట్లా హర్ష సాయి మాట్లాడారు, అట్లయితే విక్టిమ్ కూడా మాట్లాడినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పుడు అఫిషియల్గా ప్రేమ పెళ్లి పేరుతో నన్ను మోసం చేశాడు, శారీరకంగా వాడుకున్నారంటూ కూడా ఆ రేప్ కేసు హర్ష సాయి మీద పెట్టేటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు కోసం ఇప్పటికే ఆమెకు మెడికల్ టెస్టులు అవన్నీ చేసిన తర్వాత రేపు హర్ష సాయిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. హర్ష సాయి ఫోన్ అయితే ఇప్పటికే స్విచ్ ఆఫ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే నార్సింగ్ పోలీసులు ఈ కేసును చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. అనేక కోణాల్లో కూడా విచారించాలన్న ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇటు బాధితురాలు కొన్ని కీలకమైనటువంటి ఎవిడెన్స్లు సబ్మిట్ చేసినటువంటి నేపథ్యంలో ఆ ఎవిడెన్స్ల ప్రకారంగా హర్ష సాయిని ఇప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. రేప్ కేసు కాబట్టి ఆటోమేటిక్గా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించే వ్యవహారాలు ఎక్కువగా ఉన్నాయి. దానితో పాటు తను బెదిరించినట్టుగా తనపైన దాడి చేశాడు, తన అసభ్య రీతిలో తిట్టాడు, కొట్టాడు అనేది కూడా బాధితురాలు తన స్టేట్మెంట్లో పేర్కొన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇటీవల కాలంలో చూస్తున్నాం హర్ష సాయికి సంబంధించిన విషయంలో మొత్తం ఆల్మోస్ట్ సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్గా కూడా నిలిచాడు. ఇట్లా ఓ పక్క ఆరోపణలు తన పైన వస్తున్నప్పటికీ కానీ అవేమీ పట్టించుకోకుండా ఒక్కొక్కరికి కౌంటర్ ఇచ్చుకుంటా వెళ్ళాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ రేప్ కేసు ఏకంగా పెట్టారు కాబట్టి దీని నుంచి అతను ఎలా తప్పించుకుంటాడు అనేది కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం చెప్పుకోవచ్చు. యూట్యూబర్గా ఉన్నప్పుడు యూట్యూబర్గా అతను సంపాదించినటువంటి ఆ పాపులారిటీని బేస్ చేసుకుని సినిమా హీరోగా రావాలనే ఉద్దేశంతో తను ఇతరుల వద్ద చెప్పడం, తర్వాత ప్రొడ్యూసర్ తరఫున ఆ ప్రొడ్యూసర్ని లైన్లో పెట్టి ఇప్పుడు ఏకంగా ఆమెను రేప్ చేసి ఈ రకంగా దొరికిపోయినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. రైట్ అన్న, థ్యాంక్ యూ.